ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామం జరుగుతున్నాయి. కవిత సిబిఐ కస్టడీపై తీర్పును రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు జడ్జి కాసేపట్లో తీర్పును వెలువరించనున్నారు. మరోవైపు సిబిఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్తో పాటు అరెస్టును వ్యతిరేకిస్తూ అప్లికేషన్ను స్పెషల్ కోర్టు కొట్టివేసింది. కవితను సిబిఐ అరెస్టు చేయడం కరెక్టేనని స్పష్టం చేశారు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి. అరెస్టు విషయంపై ముందే సమాచారం ఇచ్చారని మెజిస్ట్రేట్ చెప్పారు. అటు అనుమతి విషయం తన పరిధిలోనిదన్న జడ్జ్ దీనిపై మళ్లీ కామెంట్ చేయొద్దన్నారు. ఇక అంతకు ముందు కవిత అరెస్టుపై స్పెషల్ కోర్టులో వాదనలు జరిగాయి. కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం కుదరదన్నారు. సిబిఐ అధికారులు నిబంధనలు పాటించలేదన్నారు కవిత తరఫు లాయర్లు. అయితే అరెస్టుకు ఒకరోజు ముందే సమాచారం ఇచ్చామన్నారు సిబిఐ అధికారులు. ఫోన్లో ఆమె భర్తకు సమాచారం విషయం తెలిపామన్నారు. అటు రాత్రి 10:30 గంటలకు జైలు అధికారులు తనకు విషయం చెప్పారన్నారు కవిత. తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిపారు. రైట్, డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పిటిషన్లు కొట్టివేయడంపై అప్డేట్స్ ఏంటి? సూర్య, రెండు పిటిషన్లను కూడా రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. రెండు పిటిషన్ల విషయంలో కూడా కవితకు ఊరట దక్కలేదు. ఇక కస్టడీ అనివార్యమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. కస్టడీకి ఇచ్చేటువంటి అంశాలకు సంబంధించి 5 రోజుల కస్టడీ అయితే సిబిఐ అడిగింది. 5 రోజులు ఇస్తారా లేకపోతే 3 రోజుల కస్టడీకి ఇస్తారా అనే దానిపైన మరి కాసేపట్లోనే ఒక స్పష్టత అనేది రాబోతా ఉంది. ఇప్పటికే రెండు వర్గాలకు సంబంధించిన కవిత తరపు వాదనలు అలాగే సిబిఐకి సంబంధించినటువంటి వాదనలు ముగిశాయి. తీర్పును ప్రస్తుతానికి రిజర్వ్ చేశారు. మరి కాసేపట్లోనే కస్టడీకి సంబంధించినటువంటి అంశం పైన తుది తీర్పు అనేది కూడా రాబోతా ఉంది. ఇప్పటివరకు ఒకటి కవితను సిబిఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్తో పాటు అరెస్టు అక్రమం అంటూ దాఖలు చేసినటువంటి అరెస్టును రద్దు చేయాలంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్లు రెండింటిని కూడా కోర్టు కొట్టేసింది. ఇక తీర్పుకు సంబంధించి కూడా మరి కాసేపట్లోనే కస్టడీకి సంబంధించినటువంటి అంశం పైన తీర్పు అనేది కూడా రాబోతోంది. వాడివేడిగా అయితే వాదనలు జరిగాయి. సిబిఐ పలు సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా సుమారు 11 పేజీలతోటి రిమాండ్ రిపోర్ట్ను కూడా రిలీజ్ చేశారు. దాంట్లో చాలా సంచలనమైనటువంటి అంశాలను సిబిఐ ఆరోపించింది. ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సూత్రధారి అలాగే పాత్రధారిగా ఇద్దరు కవిత, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరి కనుసన్నల్లోనే ఎంటైర్ పాలసీ అంతా రూపకల్పన జరిగింది అనేటువంటి ఆరోపణలు చేశారు. మొదట కవిత అరవింద్ కేజ్రీవాల్ను బిజినెస్ మ్యాన్, లిక్కర్ పాలసీకి సంబంధించి లిక్కర్ బిజినెస్ మ్యాన్ అనేటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రోచ్ అయినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి రూపకల్పన కావచ్చు, అలాగే ఆ రూపకల్పనలో భాగంగా సౌత్ గ్రూప్కు లాభించేలాగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వాటి వెనుక జరిగినటువంటి డబ్బుల ట్రాన్సాక్షన్స్, వీటన్నిటికి సంబంధించి కూడా చాలా మైన్యూట్ డీటెయిల్స్ను కూడా సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది. ఎప్పుడెప్పుడు సమావేశమయ్యారు, వాటికి సంబంధించినటువంటి తేదీలు, ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగాయి ఏంటి అనే దానిపైన కూడా సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు కోర్టు ముందు ఉంచారు. వాట్సాప్ చాట్లతో పాటు ఇప్పటివరకు అప్రూవర్స్గా మారినటువంటి మాగుంట రాఘవ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అలాగే కవిత సీఏగా ఉన్నటువంటి బుచ్చిబాబు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, అలాగే వారి ఫోన్ల నుంచి సేకరించినటువంటి వాట్సాప్ చాట్లు, వీటన్నిటిని ఆధారంగా చేసుకుని కవితను అరెస్ట్ చేసినట్లుగా కోర్టుకు తెలిపారు. అలాగే విచారణ సందర్భంలో ఇప్పటివరకు 2 సార్లు కవితను ప్రశ్నించారు. ఒకసారి హైదరాబాద్లో డిసెంబర్ 11, 2022లో ఈ కేసుకు సంబంధించి మొదట సిబిఐ ఒక టీము హైదరాబాద్కు వచ్చి కవితను అక్కడ విచారించారు. ఆ తర్వాత ఇటీవల కోర్టు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను ఈ నెల 6వ తారీఖున ప్రశ్నించారు. ఈ 2 సందర్భాల్లో కూడా కవిత విచారణకు సహకరించలేదు, ప్రశ్నలన్నింటికి కూడా దాటవేసేటువంటి మిస్లీడింగ్ ఆన్సర్సే ఇచ్చారు అన్న కోణంలో ఆరోపణలు అనేది కూడా చేశారు. కాబట్టి ఒక 5 రోజుల కస్టడీకి ఇస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అనేది కూడా రాబట్టాలి. అలాగే ఇతర నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కవితను ప్రశ్నించాలి అనేటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక కొన్ని కీలకమైనటువంటి అంశాలు, శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా సిబిఐ చేసింది. గతంలో ఢిల్లీకి సంబంధించి లిక్కర్ పాలసీలో భాగంగా 5 జోన్లను
శరత్ చంద్రారెడ్డి వారి కంపెనీకి వచ్చేలాగా చేయడంతో పాటు వాటితో వచ్చినటువంటి డబ్బులకు ఒక్కొక్క జోన్కి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అవి ఇవ్వనందుకు అక్కడ బిజినెస్ చేయకుండా చేస్తామంటూ బెదిరించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాటితో పాటు మహబూబ్ నగర్లో ఒక భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సేల్ రేట్ చేసి అక్కడ నుంచి కూడా 14 కోట్లు తీసుకున్నారు అనేది మరొక ఆరోపణ. వాటితో పాటు జాగృతికి ఈ సిఎస్ నిధుల కింద కార్పొరేట్ దానికి సంబంధించినటువంటి నిధుల కింద ఒక 86 లక్షలు ఆమె అకౌంట్కు వెళ్ళాయి అనేది మరొక అంశము. వాటితో పాటు ఎప్పుడెప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి డబ్బులు చేరవేశారు. ఒకసారి 15 కోట్లు, మరొకసారి 10 కోట్ల రూపాయలు చేరవేసినట్టుగా సిబిఐ ఆరోపించింది. వాటితో పాటు 11 కోట్ల రూపాయలు గోవాకి హవాలా మార్గంలో వెళ్ళాయి. వాటిని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసింది అనేది మరొకమైన అంశాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ దాంట్లో ప్రస్తావించారు. అలాగే విజయనగర్కు సంబంధించినటువంటి మీటింగ్స్ కావచ్చు, లేకపోతే అభిషేక్ బోయన్పల్లి సూచనల మేరకు కవిత పిఏగా ఉన్నటువంటి అశోక్ కౌశిక్ ఇచ్చిన భారీ మొత్తంలో డబ్బులను ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు అందజేశారు అనేటువంటి అంశాలను వీటన్నిటిని కూడా రిమాండ్ సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్లో సిబిఐ పేర్కొంది. అయితే ఇప్పుడు ఏవైతే సిబిఐ ఆరోపించిందో అవన్నీ కూడా ఎవిడెన్స్కి సంబంధించి వాటికి వాల్యూ లేనటువంటి ఎవిడెన్స్ని వాళ్ళు ఇచ్చారు. అవి కూడా ఎప్పుడో పాత స్టేట్మెంట్లను ఇప్పుడు వాటిని తీసుకొచ్చారు. అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కానీ ఎప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. అలాగే అరెస్ట్ చేసినటువంటి టైమింగ్ కూడా సరిగ్గా ఎన్నికల ముందు కావాలనే ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి నేతను అరెస్ట్ చేసి ఇబ్బందులు పాలు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే అరెస్ట్ చేశారు. సెక్షన్ 41ని తుంగలో తొక్కేలాగా సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు వ్యవహరిస్తున్నారంటూ కూడా కవిత తరపున వాదనలు అనేది కూడా వినిపించారు. ఒక కేసులో ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కోర్టు పర్మిషన్ అవసరము, తప్పనిసరి. అలాంటి నిబంధనలు ఏవి కూడా పాటించలేదు అనేటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు జ్యుడిషియల్ కస్టడీ అంటే కోర్టు ఆధీనంలో ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ప్రశ్నించేటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే అరెస్టుకు సంబంధించినటువంటి విషయాల్లో తన అనుమతి కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతనే అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాలను కోర్టు చెప్పింది. అరెస్ట్ సక్రమమే, అక్రమం కాదు, చట్టబద్ధంగానే నిబంధనలకు అనుగుణంగానే కవితను అరెస్ట్ చేశారనేటువంటి అంశం పైన క్లారిటీ ఇచ్చింది. ఇది అంశం పైన కౌంటర్లు వేయొద్దంటూ కూడా కవిత తరపు న్యాయవాదులకు సూచనలు చేసింది. సో చూడాల్సి ఉంటుంది కస్టడీకి సంబంధించి ఎన్ని రోజులు ఇవ్వబోతున్నారు అనేది. 3 రోజులు ఇస్తారా, 5 రోజులు ఇస్తారా? ఎందుకంటే 16వ తారీఖున కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి రెగ్యులర్ వాదనలు 16వ తారీఖు నుంచి, రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు 16వ తారీఖు నుంచి మొదలవబోతున్నాయి. ఇప్పుడు కనుక కవితను 5 రోజుల కస్టడీ కనుక సిబిఐ కస్టడీ కనుక ఇచ్చినట్లయితే రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ వాదనలపైన దాని ఇంపాక్ట్ అనేది కూడా పడుతుంది. కాబట్టి ఆలోపు అంటే 3 రోజులు ఇస్తారా, 5 రోజులు ఇస్తారా అనే దానిపైన మాత్రం ఇంకా ఆసక్తి ఉంది. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదార్.